హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? అంత బాగున్నారా? విన్నర్స్ వర్సెస్ లూజర్స్ అనే ఈ సిరీస్లో ఫ్రెండ్స్ మనం విన్నర్ యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుంది, ఒక లూజర్ యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుంది, వీరి యొక్క యాటిట్యూడ్స్లో ఉన్న వ్యత్యాసాలు మనం చూస్తున్నాం ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే, ద విన్నర్ సీస్ అ గ్రీన్ ఎవ్రీ శాండ్ ట్రాప్, whereas the loser sees a sand trap near every green. ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ శాండ్ ట్రాప్ అంటే అన్ ఆబ్స్టికల్, గ్రీన్ అంటే ఒక సొల్యూషన్, ఒక గోల్ అన్నమాట. విన్నర్ యొక్క ఆలోచన, విన్నర్ యొక్క దృష్టి ఎప్పుడు కూడా ఎన్ని ప్రాబ్లమ్స్ చుట్టూ ఉన్నా సరే తన యొక్క దృష్టి అంతా కూడా గోల్ మీదే ఉంటుంది. ఫ్రెండ్స్, మీలో ఎంతమందికి గోల్ఫ్ అనే క్రీడ ఆట తెలుసో నాకు తెలీదు. సో అది ఆడేటప్పుడు చూడండి, ఎవ్రీ గ్రీన్ అంటే ఎక్కడైతే హోల్ ఉంటుందో అది గోల్ అన్నమాట. అది ఈ గోల్ఫ్ ఆడే వాళ్ళ యొక్క దృష్టి అంతా కూడా చుట్టూరు ఎన్ని శాండ్ ట్రాప్స్ ఉన్నా సరే, ఆబ్స్టికల్స్ ఉన్నా సరే, వారి యొక్క దృష్టి అంతా ఎప్పుడు కూడా ఆ హోల్ దగ్గర మీదే ఉంటుంది, ఆ గోల్ దగ్గర ఉంటుంది. అలాగే మీరు ఫుట్బాల్ కానీ హాకీ కానీ మీరు చూడండి ఫ్రెండ్స్, బాల్ డ్రిబుల్ చేసుకుంటూ వెళ్తున్న ఒక ఫుట్బాల్ క్రీడాకారుడు చుట్టూ 11 మంది అతన్ని నివారించాలని, గోల్ వేయకుండా అడ్డుకుంటానికి ప్రయత్నం చేస్తుంటే, ఈ యొక్క బాల్ పట్టుకుని ముందుకు దూసుకుపోతున్న యొక్క వ్యక్తి యొక్క దృష్టి ఎప్పుడు కూడా గోల్ మీదే ఉంటుంది ఫ్రెండ్స్. చుట్టూరు 11 మంది ఆబ్స్టికల్స్ తనను నిరోధించడానికి, తనను కట్టడి చేయటానికి, ముందుకు వెళ్లకుండా, గోల్ వేయకుండా అడ్డుకుంటానికి ప్రయత్నం చేస్తుంటే, ఇతని దృష్టి ఎప్పుడు ఆ బాల్ని డ్రిబుల్ చేసుకుంటూ, ఆ బాల్ని తనతోటి టీమ్మేట్స్గా బాల్ని పాస్ చేస్తూ, ఆ టీం అంతా కూడా ఎలాగలాగా గోల్ని వేయాలని చూస్తారు ఫ్రెండ్స్. నిజ జీవితంలో కూడా మన యొక్క దృష్టి కూడా ఎప్పుడు గోల్ మీదే ఉండాలి ఫ్రెండ్స్. We have to see a green near every sand trap friends. చుట్టూ ఎన్ని ఆబ్స్టికల్స్ ఉన్నా మన దృష్టి ఎప్పుడు గోల్ మీదే ఉండాలి. మనం ఆ గోల్ని ఎలాగ చేరుకోవాలనే ఆలోచనే మనకి ఉండాలి. ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకుంటూ we have to look for possibilities friends. Winner always look for possibilities. సాధ్యాలు కొరకే చూస్తూ ఉంటాడు, అసాధ్యమైన దాని వైపు దృష్టి పెట్టడు. తను ఎప్పుడు కూడా తన గోల్ని ఎలా సాధ్యం చేసుకోవాలనేది చూస్తూ ఉంటాడు. సో లూజర్ ఎప్పుడు కూడా ఎలా చూస్తుంటారు, లూజర్ సీస్ అ శాండ్ ట్రాప్ నియర్ ఎవ్రీ గ్రీన్. అంటే చుట్టూరు పాసిబిలిటీస్ ఉన్నా సరే, సొల్యూషన్స్ ఉన్నా సరే, ఈ యొక్క లూజర్ యొక్క మనస్తత్వం ఎప్పుడు కూడా ఎక్స్క్యూజెస్ చెప్తూ, చుట్టూరు సొల్యూషన్స్ ఎన్ని కనిపిస్తున్నా సరే, ఇతని యొక్క ఫోకస్ అంతా కూడా ఆబ్స్టికల్స్ మీదే ఉంటుంది ఫ్రెండ్స్. మరి మీరు ఎలా ఉన్నారు? మీ యొక్క యాటిట్యూడ్ ఎలా ఉంది? మీ యొక్క ఆలోచన విధానం ఎలా ఉంది? మీ ఫ్యామిలీలో, మీ వర్క్ ప్లేసెస్లో, మీ ఆఫీసెస్లో మీ దృష్టి ఎలా ఉంది? మీరు దేని మీద ఫోకస్ చేస్తున్నారు? దాన్ని బట్టే మీరు విన్నరా లేకపోతే లూజర్ అనేది డిసైడ్ అవుతుంది ఫ్రెండ్స్. సో నేను ఈ లాస్ట్ యొక్క వీడియోలో మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాను, ఆర్ యూ అ విన్నర్ ఆర్ ఆర్ యూ ఏ లూజర్? చెక్ యువర్ సెల్ఫ్ ఫ్రెండ్స్. ఈ వీడియోని నేను ఇక్కడతో క్లోజ్ చేయాలనుకుంటున్నాను. మరిన్ని ఇటువంటి వీడియోస్ కొరకు నా ఈ ఛానల్ మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ టైం. విష్ యూ ఆల్ ద బెస్ట్.